వర్షాకాలంలో మునిగిపోయే మురుగన్ ఆలయం గురించి తెలుసుకుందాం. కురుక్కుతురై మురుగన్ ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని తిరునెల్వేలి నగరానికి సమీపంలో ఉంది. తామ్రభరణి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయాన్ని స్థానికంగా కురుక్కుతురై మురుగన్ ఆలయమని పిలుస్తారు. ఈ ఆలయం 2.5 ఎకరాల్లో రాజగోపురం, మహామంటపం, అర్ధమంటపాలతో ఉన్న పెద్ద ఆలయం. గర్భగుడిలోని ఓ గుహలో నల్లటి శిల్పంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు వల్లి మరియు దేవసేన సమేతుడై దర్శనమిస్తారు. ఈ ఆలయంలో శివుడు, పార్వతీదేవి మరియు గణేశుడికి కూడా విగ్రహాలున్నాయి. తామిరభరణి నది భక్తులు పవిత్ర స్నానమాచరించే ప్రధాన ఘాట్గాను ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం తమిరభరణి నదికి చాలా దగ్గరగా ఉండటం వల్ల ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నీరు ఆలయంలోకి ప్రవేశించి దాదాపు మొత్తం మునిగిపోతుంది. ఈ ప్రాంతంలో కార్తీక మాసంలో వరదలు కూడా వస్తూ ఉంటాయి. నీటి మట్టం కాస్త పెరగ్గానే స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని, ఆయన నగల్ని ఇక్కడికి కిలోమీటర్ దూరంలో ఉన్న మేలక్కరై మురుగన్ అనే మరో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి తరలిస్తారు. అలా తరలి వెళ్లిన స్వామి వరదలు తగ్గి ఆలయాన్ని ప్రక్షాళించాక మళ్లీ తిరిగి వస్తారు. ఈ ఆలయం దాదాపు 1000 వరదలను తట్టుకుంది. దీనికి ప్రధాన కారణం ఈ ఆలయ నిర్మాణ శైలి. ఈ ఆలయం యొక్క గర్భగుడిని 8 కోణాలున్న అంటే అష్టభుజి ఆకారంలో రూపొందించారు. ఇది నది యొక్క నీటి మట్టానికి సమానంగా ఉంటుంది. వరద పెరగ్గానే మొట్టమొదటగా నీళ్లు ఇందులోకే చేరతాయి. నీటి ఉధృతిని 8 కోణాల్లో విస్తరించి దాని బలాన్ని తగ్గిస్తుంది. ఇదే వ్యూహంతోనే గర్భగుడి తర్వాత ప్రాకారాన్ని పంచభుజిగా నిర్మించారు. ఇక చివరి ప్రాకారాన్ని 6 కోణాలు అంటే షడ్భుజిగా కట్టారు. ముఖ్యంగా దీని పశ్చిమ వైపు భుజం ఒక పడవ యొక్క ముందు భాగంలా ఉంటుంది. ఇది వరద ఉధృతిని సగాని సగం తగ్గిస్తుంది. సాధారణంగా వరదలప్పుడు ఓ నిర్మాణం కోల్డానికి నీళ్లెంత కారణమో గాలి కూడా అంతకన్నా పెద్ద కారణం అవుతూ ఉంటుంది. నీటి రాకతో బయటికి పోలేని గాలి లోపలి నిర్మాణాల్ని బీటలవారేలా చేస్తుంది. వరదలొచ్చినప్పుడు గాలి బయటికి వెళ్లేలా ఈ ఆలయం పైకప్పులో 24 పెద్ద రంధ్రాల్ని ఏర్పాటు చేశారు. ఇవన్నీ కలిసి 500 ఏళ్లుగా వేలాది వరదలకి ఈ ఆలయం ఎదురు నిలిచేలా చేస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. పెళ్లి కానివారు కుజదోష నివారణకు ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. పిల్లలకి గ్రహదోషాలున్నాయని భావించేవాళ్లు చిన్నారులను స్వామికి అంకితమిస్తారు. అలా ఇచ్చినట్టే ఇచ్చి స్వామికి వేరుశనగ లడ్డూని తాయిలమిచ్చి మళ్లీ పిల్లల్ని తీసుకోవడం ఇక్కడ ఒక అద్భుతమైన ఆచారం. ఈ అద్భుతమైన ఆలయం మదురై నుండి 162 కిలోమీటర్ల దూరంలో, చెన్నై నుండి 625 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వర్షాకాలంలో మునిగిపోయే మురుగన్ ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.